గుడ్ మార్నింగ్ మాస్టర్స్. మన మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. రెండు కళ్ళు మూసుకోండి. వేళ్ళలో వేలు పెట్టుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. ఎవరైనా స్పెట్స్ పెట్టుకొని ఉంటే తీసి పక్కన పెట్టండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాము. నైన్ టైమ్స్ కాన్షియస్ బ్రెత్ చేద్దాం మాస్టర్స్. ఇన్, అవుట్. మణి గారు చెప్పండి. ఏం లేదు. జా ఆ, శ్రీప్రియ గారి గ్రూప్ లో ఉన్నారా? జాక్స్ ఫ్లారిడా దానిలో. అవునండి, ఈ మధ్యనే యాడ్ అయ్యా. అవునా? అదే ఇది వరకు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు అందులో పోస్ట్ చేస్తేను చూసాను ఉమ్, అనమాట. ఈ మధ్యన యాడ్ చేయమంటే చేశారు. ఇంకా కొత్త మాస్టర్స్ వస్తారని చేయమన్నా. ఓకే ఓకే, సర్లేండి. ఓకే అండి. మెడిటేషన్ చేస్తున్నారండి, కంటిన్యూ చేయండి. సారీ అండి. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, గురుమాత స్వర్ణమాల మాతాజీని మనము ఆహ్వానించుకుంటున్నాము. వారి కాన్షియస్నెస్ కి కనెక్ట్ అయి ఉందాము. వందల కొద్ది గురువులు గురు పౌర్ణమి నుండి ప్రతి ఒక్క లైట్ వర్కర్ చుట్టూ సహాయ సహకారాలు అందించడానికి ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ కౌన్సిల్ వాళ్ళచే నిర్మితం అయ్యారు. మనం ఏ సహాయానికైనా హెల్ప్ తీసుకోవచ్చు మాస్టర్స్. స్పిరిచువల్ వర్క్ చేసే ప్రతి ఒక్క లైట్ వర్కర్. అయితే పూర్తిగా సరెండర్ అయి ఉందాం అందరి గురువులకి. స్పిరిచువల్ వర్క్లో భాగంగా మనం థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్లోకి మారుతున్నప్పుడు ఎవరెవరినైతే ఈ జాగృతి అవేక్నింగ్ ఏదో ఒక చిన్న మెసేజ్ పంపిన గ్రూప్లో అది స్పిరిచువల్ వర్కే మాస్టర్స్. ఒకరికి మెడిటేషన్ చేసి టీచ్ చేసిన, ఒక బుక్ రిఫర్ చేసిన, అది ఫిజికల్గా అవ్వచ్చు, యాస్ట్రల్గా అవ్వచ్చు, అలాగే వాట్సాప్ సోషల్ మీడియా త్రూ అవ్వచ్చు. ఏ వర్క్ చేసినా మన గురువులందరూ మన వెన్నంటే ఉన్నారు. సత్యయుగంలోకి పూర్తిగా 2032 వరకు ఎంటర్ అయ్యే వరకు వారి సహాయ సహకారాలు మనకుంటాయి. మనం వారి హెల్ప్ తీసుకోవచ్చు. ఫ్రీ విల్ మూలాన మన అనుమతి లేనిదే మన ఆరాలోనికి ఎంటర్ అవ్వరు ఏ గురువు అయినా సరే మాస్టర్స్. కాబట్టి పూర్తి సరెండర్నెస్తో వందల కొద్ది గురువులు మన చుట్టూ ఉన్నారన్న భావనతో మనం విజువలైజ్ చేసుకుంటూ ప్రతిరోజు మనం నివసిద్దాం.
ఫిఫ్త్ డైమెన్షన్ ఎనర్జీస్తో కూడుకొని మన జీవితాన్ని కొనసాగిద్దాం. దీనికి ఏంజల్స్ని, ఆర్కేంజల్స్ని, గార్డెన్ ఏంజల్స్ని, మన గైడ్స్ అందరినీ, మన యాన్సిస్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకుంటున్నాము. వారి ఎనర్జీస్కి కనెక్ట్ అయి ఉందాము. అలాగే మహావతార్ బాబాజీ గారికి, గురువులలో సద్గురు అయిన మహావతార్ బాబాజీ గారికి, అలాగే మన హయ్యర్ సెల్ఫ్ని పూర్ణాత్మలతో, అందరి పూర్ణాత్మల్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. అందరి ద్వారా గోల్డెన్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం గుండా మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్కి, ప్రతి ఒక్క ఆర్గాన్స్కి, అన్ని వ్యవస్థలకి, రక్త ప్రసరణ వ్యవస్థ, అన్ని వ్యవస్థలకి చక్కగా రిసీవ్ చేసుకుంటున్నాము. ప్రకృతిమాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్త ఋషులు, వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఇన్వైట్ చేసుకుంటున్నాము. అలాగే ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతు సంపద, మానవ జాతి, వీరందరితో కనెక్ట్ అయి ఉందాము. అందరి కాన్షియస్నెస్కి, అందరి కాన్షియస్నెస్ని అప్లిఫ్ట్ చేయడానికి యాజ్ ఎ లైట్ వర్కర్గా మనం ముందు ఉందాం. మన లైట్ వర్కర్స్ వెనకాల ఫిఫ్త్ డైమెన్షన్కి ఎవరైతే రావాలనుకుంటున్నారో యాజ్ ఎ గ్రూప్ సోల్స్గా మనతో పాటు చేతులు పట్టుకొని ఒకరం ఏకత్వంతో వన్నెస్లోకి ఎంటర్ అయి ముందుకు నడుచుకుంటూ వెళ్దాము. ఫిఫ్త్ డైమెన్షన్ని క్రియేట్ చేద్దాం. ఎవరైతే థర్డ్ డైమెన్షన్లో ఉండి ఫియర్స్లో, బాధల్లో, అనుక్షణం లో ఫ్రీక్వెన్సీతో, వైబ్రేషన్స్తో ఉన్నారో వారందరినీ మార్చడానికి ట్రై చేస్తూ మారని పక్షాన వేరే ఇతర ప్లానెట్స్కి వెళ్ళడానికి మనం చక్కగా ప్రేమని, కాంతిని పంపిద్దాం. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా వారు 5వ డైమెన్షన్లోకి వస్తారని ఆశిద్దాం. డయానా కూపర్ గారి ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ద గోల్డెన్ ఫ్యూచర్ బుక్ కనెక్ట్ అవుతున్నాము. న్యూ ఎనర్జీ అండ్ అసెన్షన్స్ బుక్స్కి కూడా కనెక్ట్ అవుతున్నాము. స్వాధ్యాయ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మణిగారి చేత, ఇంకా ప్రతి ఒక్క లైట్ వర్కర్ చేత ఆ కార్యక్రమాలన్నీ అద్భుతంగా జరగాలని ప్రేమని, కాంతిని పంపిస్తున్నాము. అందుకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క ఆస్ట్రల్ మాస్టర్స్కి, అలాగే గురు పౌర్ణమి సందర్భంగా మన చుట్టూ ఉన్న ప్రతి గురువు మనల్ని ముందుకు నడిపించాలని చెప్పి వారిని కోరుకుంటున్నాము.
శివశక్తుల ఎనర్జీస్ని ఇన్వైట్ చేసుకుంటూ మన లోపల ఉన్న అర్ధనారీశ్వర తత్వాన్ని మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయాలని మెయిన్ సోర్స్ అయిన పరమాత్ముడిని కోరుకుంటున్నాము. మనందరి ప్రతి శ్వాసలో ఉన్న సాధకుడు బోధకుడై మోక్ష మార్గం వైపు నడిపించాలని ప్రతి గురువుని మనము కోరుకుంటున్నాము. ఇందుకు సహాయంగా ఏంజల్స్ మన గైడ్స్ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి ప్రొటెక్షన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. లాస్ట్ 1 minute మాస్టర్స్. మనం రిసీవ్ చేసుకున్న లైట్ని, లవ్ని ప్రపంచ శాంతికై షేర్ చేసుకుంటున్నాము. భూమాతకి షేర్ చేసుకుంటున్నాము. మన లవ్డ్ వన్స్కి, మన ఫ్యామిలీస్కి, ఎవరెవరైతే కష్ట నష్టాల్లో ఉన్నారో వారందరికీ షేర్ చేసుకుంటున్నాము. మన ఆత్మకి పూర్తి సరెండర్ని ఇస్తూ ఉంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1 0. చక్కని చిరునవ్వుతో మన చేతుల్ని చూసుకుంటూ ధ్యానంలోంచి బయటకు వద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మణిగారు క్వశ్చన్ అండి. ఆ, మీరు మౌనం పాటించారా ఎప్పుడైనా? లేదండి, చేయలేదు. లేదా? ఓకే, ఓకే. ఎవరైనా అందరు తలుచుకుంటే కనుక ప్రతి పౌర్ణమికి ఒక్క డే అట్లా 12 పౌర్ణమిస్ అనుకుంటున్నాను. నేను ఈ పౌర్ణమి స్టార్ట్ చేద్దాం. అసలు ఎందుకో నాకు నిన్న నైట్ మెడిటేషన్లో 2 o'clock అట్లా అనిపించింది. మ్మ్. ఆ, అంటే నేను స్టార్ట్ చేద్దాం, నెక్స్ట్ పౌర్ణమి నుంచి అయినా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఒకవేళ మనం అనుకుందాంలేండి, నెక్స్ట్ ఎవరైనా పాసిబుల్ అయితే. అది అంటే మామూలుగా
మనము ఏదైనా మన కోరికలంటే ఈ కోరికలనే కాదు, స్పిరిచువల్ ఏదైనా సరే ఒక ఉమ్, విషెస్ కానీ ఏవైనా ఫుల్ఫిల్ అవ్వాలంటే నార్మల్గా మన పిరమిడ్ మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ ఏం చెప్తారంటే మౌనం వహించండి అని చెప్తారనమాట. సో ఆ మౌనం వహించాలనుకున్నప్పుడు మన ఇష్టం. కొంతమంది ఏకాదశి అప్పుడు ఉంటారంట, కొంతమంది పౌర్ణమిస్ అప్పుడు, కొంతమంది అమావాస్యలప్పుడు. మన ఎనర్జీస్ ఎప్పుడైతే కొంచెం రేజ్ అవుతూ ఉంటాయో ఆ టైం మనకి కొంచెం తెలుస్తూ ఉంటుంది ఇన్బ్యాలెన్స్గా ఉంటాయో. అమావాస్య కానీ పౌర్ణమి కొంతమంది వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ బిహేవియర్స్ని బట్టి, అంటే వాళ్ళ భావ ఎమోషన్స్ని బట్టి అట్లా. సో ఆ టైంలో ఉంటే మనం ఆ టైంలో కొంచెం అఫర్మేషన్స్ ఏవైతే చెప్పుకుంటామో దాని ద్వారా మనకి ఏదైనా రిలేషన్షిప్ ఇష్యూస్ అయినా, లేదంటే హెల్త్ ఇష్యూస్ అయినా, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా ఏవైనా కానీ కొంచెం త్వరగా పోతే అని విన్నాను. అది ట్రై చేద్దామని మణిగారు. అంతే, అదొకసారి అదే. ఎవరైనా ఉన్నారా ఎక్స్పీరియన్సెస్ కూడా మనం విందాం. అసలు ఎవరైనా పద్మజ గారు మన చేస్తారు గ్రూప్లో అనుకుంటా ఎవరైనా? అండి. పద్మజ గారు చేస్తారు మన గ్రూప్ లో మౌనం. అవునా? ఓ అయితే ఉమ్, కనుక్కుందాం. ఓ పద్మజ గారు ఉమ్. జాయిన్ అయినట్టున్నారు కదా. ఆ, ఉమ్. ఉన్నారు. నేను కూడా చేసేదాన్ని కానండి. ఆ, అప్పుడప్పుడు అంటే ఒక గంట 2 గంటలు అట్లా స్టార్టింగ్ లో అట్లా చేసేదాన్ని, కానీ ఫ్రీక్వెంట్ అయితే కాదు. ఓ ఏ అవునా? రోజైనా ఓకే, ఓకే. చెయ్యొచ్చండి. దానివల్ల ఓ చాలా యా. ఎనర్జీస్ మనకి వస్తూ ఉంటాయి. ఏ రోజైనా చెయ్యొచ్చు. అంటే స్పెసిఫిక్ గా మనకి పలానా రోజు మనకు ఉన్నది, మనం స్టార్ట్ చేసే రోజు మంచి రోజు అని అట్లా చూసుకొని చేసేట్టయితే చెయ్యొచ్చు. ఆ, అదే అదే అదే. యా. యా. దానివల్ల అండి చాలా, అసలు చాలా మన సెన్సెస్ అన్ని చాలా కంట్రోల్లో ఉంటాయి. కదా. ఆ, అదే అండి, ఎందుకనో నాకు ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే మ్మ్. ఒక్కటి నేను ట్రై చేయలేకపోతున్నాను. అంటే ఫస్ట్ కొంచెం కొంచెం స్టార్ట్ అందుకే ఒకసారి చేయండి. అసలు ట్రై చేద్దాం, అట్లీస్ట్ మంత్లీ వన్. ఆ, అదే కొంచెం ఈ కొంచెం పౌర్ణమి స్టార్ట్ లోపు చేస్తే చిన్నగా అట్లా. రోజుకి ఆ, మనకి కొంచెం రోజు ట్రై. ఉండొచ్చండి. రోజు ఒక గంటని అట్లా ఏదో ఒక టైంలో, ఒక టైం అని కాకుండా ఆ, ఒక టైం పెట్టేసుకొని ఆ టైంలో ఉంటే మనకేంటి అంటే ఇంద్రియ నిగ్రహాలు ఇవన్నీ కొంచెం ఒక ఇదికి వచ్చేస్తాయి. అదే కదా. మౌనం ఉండటం సరే వల్ల అండి, అయితే సెన్సెస్ మనం దీని అన్ని. గురించి మళ్ళీ మాట్లాడదాం. బుక్ రీడింగ్. ఆ, యా, షూర్ అండి. యా, షూర్ పద్మజ గారు, థ్యాంక్ యూ అండి. అయితే బుక్ రీడింగ్ మనం స్టార్ట్ చేసేద్దాము. మ్మ్. మనం దీని గురించి మళ్ళీ మాట్లాడదాం పద్మజ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ థాట్స్. అయితే ఇప్పుడు మనము నేను చెప్పుకున్నాం కదా మాస్టర్స్, ఇలా 20 years వరకు మనకి లాట్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయని చెప్పేసి. అయితే దాని గురించి కంటిన్యూషన్గా నిన్న మనకి వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అని ఎర్త్ అని మనం కాసేపు చెప్పుకున్నాము. అయితే ఫిఫ్త్ డైమెన్షన్లోకి వచ్చినాక అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ముందు మనకి ఇచ్చాడు ఇక్కడ. వాట్ ఈస్ ద న్యూ ఫిఫ్త్ డైమెన్షనల్ బ్లూ ప్రింట్ ఫర్ ఎర్త్? భూమికి సంబంధించిన ఫిఫ్త్ డైమెన్షన్ యొక్క బ్లూ ప్రింట్ ఏంటి? అయితే దేర్ ఈజ్ ఎ వ్యాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ వరల్డ్ అండ్ ద న్యూ వన్ వీఆర్ క్రియేటింగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ దిస్ ప్లానెట్ either. Every star and planet in this universe is going through an upgrade to a higher dimension. Light workers have incarnated to assist this process of transformation for the entire universe. ఇక్కడ ఈ గ్రహమే కాదు, అంటే మన ఓన్లీ ఎర్త్ ప్లానెటే కాకుండా విశ్వంలో ఉన్న ప్రతి నక్షత్రం, ప్రతి స్టార్, ప్రతి గ్రహం, అంటే మొత్తం అన్నీ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఫోన్ ఎట్లయితే అప్గ్రేడ్ అవుతూ ఉంటుందో అట్లా ఈ విశ్వం మొత్తం అప్గ్రేడ్ అవుతుందంట. దానికి సహాయం ఎవరు చేస్తున్నారంటే మన లైట్ వర్కర్సే, మనమే మాస్టర్స్. చూడండి, అంటే కరెక్ట్ టైంకి వచ్చారు మీరు అని పత్రిజీ మనల్ని ఎందుకు అంటారో. ఫెమినైన్ ఎనర్జీస్ చాలా కావాలి, ధ్యాన మహాచక్రాలని మనం ఎందుకు చేయాలి. నిజంగా అప్పుడు ఉన్నప్పుడు అంత వాల్యూ తెలియలేదు. చాలా పిరమిడ్ మాస్టర్స్ కూడా అప్పుడు అన్నారు. అంటే ఈ ధ్యాన మహాచక్రాలు అసలు ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో కరెక్ట్గా ఆ టైంలో ఎందుకు చేస్తున్నారనడానికి ఇప్పటికీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మన లైట్ ఈ ఎర్త్కి అవసరము అని చెప్పేసి. అయితే దానికి ఆ నక్షత్రాల మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది దీనికి బాగా సహాయంగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఈ క్రియేషన్కి. It is important to help build a high frequency communication network between Earth and all the stars, planets, and galaxies in this universe. This cannot be done without the assistance of humans. It is a major piece of cosmic service work.
అదే ఈ కమ్యూనికేషన్ హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ నెట్వర్క్కి మనకి ఏంటంటే అన్ని నక్షత్రాల్లో జరుగుతుంది, గ్రహాలలో జరుగుతుంది, గ్యాలక్సీస్లో అన్నిట్లలో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మానవుల సహాయం లేకుండా ఇది సాధ్యం కాదు అని చెప్తున్నారు. ఇది మొత్తం ఒక విశ్వసేవ పని. దీనిలో భాగంగా హ్యూమన్స్ ఖచ్చితంగా మనకి హెల్ప్ కావాలి అని చెప్తున్నారనమాట. సో ఇన్ 2032 a new fifth dimensional blueprint will be put into place for this planet and this universe. ఈ విషయం కోసం కొత్త డైమెన్షనల్ క్రియేట్ చేయబడి ఉంటుంది. అది 2032 వరకు మనకిది రెడీ అవుతుంది అని చెప్తున్నారు. అప్ టు నౌ వీ హ్యావ్ బీన్ కలెక్టివ్లీ లివింగ్ ఇన్ ఎ స్మాల్ స్క్రఫీ థర్డ్ డైమెన్షనల్ హౌస్. However, the house is being demolished around our ears so that a gracious fifth dimensional mansion can start to be built in 2032. ఇప్పుడున్న ఇరుకు చిరిగిపోయిన చిన్న హౌస్లో ఉన్నాము. అయితే 2030లోకి మనం పెద్ద మ్యాన్షన్ భవంతిలోకి మనం అడుగు పెడుతున్నాము, అందరం కలిసికట్టుగా అని చెప్తున్నారు. అంటే చిన్న ఎర్త్ థర్డ్ డైమెన్షన్లో ఉన్నది ఫిఫ్త్ డైమెన్షన్లోకి మారబోతాండి అన్నందుకే మనకి ఎగ్జాంపుల్ ఏమంటున్నారంటే, మనం చిన్న హౌస్ అది కూలిపోతున్న హౌస్ ఎలాగైతే ఉంటుందో దాని నుంచి పెద్ద మ్యాన్షన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము అని చెప్తున్నారు. ద డిమాలిషన్ ప్రాసెస్ విల్ కంటిన్యూ అంటిల్ 2023. దెన్ వీ హ్యావ్ 9 years టు గెట్ ద సైట్ రెడీ ఫర్ ద బిల్డింగ్ వర్క్ టు commence. During that period, we have the opportunity to study the architect's plans and prepare appropriately. అయితే ఈ కూల్చివేత అనేది ఎప్పటి వరకు జరుగుతుందంటే 2023 వరకు మాస్టర్స్ అది అయిపోయింది. అయితే అప్పటి వరకు అయిపోయిన తర్వాత మరి దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఈ 9 years పీరియడ్ ఎప్పుడైతే ఉంటుందో 2023 నుంచి 2032 వరకు ఈ పీరియడ్లో సైట్ అంటే కొత్త సైట్ని సిద్ధం చేసుకోవడానికి 9 సంవత్సరాల సమయం పడుతుంది అంట మనకి. అయితే ఈ ఆర్కిటెక్ట్ల అంటే ఈ ప్రణాళికని ఈ ప్లానింగ్ని మనం అధ్యయనం చేయడం, దాన్ని సిద్ధం చేసుకునే అవకాశం అనేది మనకి ఈ 9 years ఆఫ్ పీరియడ్లో ఉంది అని క్లియర్గా చెప్తున్నారు. The best way to clear the site and order the building materials, prepare for the new blueprint, is to live in a fifth dimensional way. Every fifth dimensional thought, word, or action is creating a building brick for the future. Then, as soon as the planetary energy is right, the new can easily come into manifestation. అయితే మనం కొత్త బ్లూ ప్రింట్ ఎప్పటి వరకు సిద్ధమవుతుంది? ఈ 9 years అప్పుడు సిద్ధమవుతుందని చెప్పారు కదా, అది ఫిఫ్త్ డైమెన్షన్లో మార్గంలో. సో అయితే మనం ఇప్పటి నుంచే ఫిఫ్త్ డైమెన్షన్ మార్గంలో జీవించడం అనేది మనం అలవాటు చేసుకోవాలంట. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, ఎందుకు ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఎంటర్ అవ్వాలి, ఇప్పటి నుంచే మనం ఎందుకంటే ఎనర్జీ పెట్టాలి అని అంటే గనక ప్రతి ఫిఫ్త్ డైమెన్షన్ ఎనర్జీస్కి సంబంధించిన ఆలోచన చేయాలి, చర్య అంటే మనం యాక్షన్ చేయాలి. ఆ భవిష్యత్తు కోసం వేసుకునే ప్రతి నిర్మాణం అంతా ఆ నిర్మాణ ఇటుకను మనం సృష్టించుకుంటూ ఆ ఫ్రీక్వెన్సీస్తో ఆ వైబ్రేషన్స్తో మనం ఉండాలి. అయితే ఎప్పుడైతే మనం అలా ఉంటామో గ్రహశక్తి కరెక్ట్ టైము సరైన టైము ఎప్పుడైతే అవుతుందో ఆ టైంకి కరెక్ట్గా మనం అనుకున్నది ఫిఫ్త్ డైమెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, అంటే మేనిఫెస్ట్ అవుతుంది అని అది సులభంగా జరుగుతుందంట. ఆ ప్లానెటరీ ఎనర్జీ అనేది రైట్ టైంలో చూసుకొని రైట్ టైంలో ఎంటర్ అయిపోతుంది అనమాట. ఆ సోర్స్ ఆ గాడ్ దానికి ప్రొటెక్షన్గా ఉండి మనకి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? ఎంత ఏది జరిగినా, అసలు ప్రపంచం మునిగిపోతున్నా, సునామీలు వచ్చినా, ఎర్త్క్వేక్లు వచ్చినా, ఇలాంటి పెద్ద పెద్ద ముప్పు ప్రమాదాలు వచ్చినా సరే మనం వాటికి కొంచెం కూడా మన ఎనర్జీని పెట్టకూడదు. మనం ఫిఫ్త్ డైమెన్షన్లోకి వచ్చేసింది అని. ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏంది మాస్టర్స్? ఏం లేదు, పత్రి సార్ చెప్పే సత్యయుగం. సత్యయుగంలోకి ప్రతి ఒక్క మాస్టర్ ఎంటర్ అయిపోయాం కాబట్టి మనం ప్రతి ఆలోచన, ప్రతి యాక్షన్ అంటే మనం చేసే పని మనసా వాచన కర్మణ, ఇది మూడు మనం గుర్తుపెట్టుకోవాలి మాస్టర్. ప్రతిసారి పత్రి సార్ చెప్పేది అదే. ఎప్పుడైతే మనసులోకి ఒక ఆలోచన వచ్చిందో అది మనసులోకి వస్తుంది కాబట్టి ఆ ఆలోచన అనేది మనం రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి. 1 గంట 2 గంటల తర్వాత మనం ఆలోచించుకోవాలి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, సరి అయిన ఆలోచనలతో ఉన్నామా, సరికాని ఆలోచనలతో ఉన్నామా, సరి అయిన ఎనర్జీస్ ఉన్నాయా,
సరికాని ఎనర్జీ ఇస్తున్నాయా? ఇలా ఇలా మనం ఎప్పటికప్పుడు మనసు క్లియర్ అయిపోతుంది అక్కడ. మనసు తర్వాత ఏంటి? వాచహ అంటే మనం మాట, ఏ మాట మాట్లాడుతున్నాం, సరైన మాట మాట్లాడుతున్నాం. అందుకే వాక్శుద్ధి వాక్శుద్ధి అంటారు ప్రతిసారి. సరి అయిన మాట మాట్లాడుతున్నామా? సరికాని మాటలు మాట్లాడుతున్నామా? ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నామా? కాదు. సరి అయిన మాటలే మాట్లాడాలి. కర్మన చేసే పని సరి అయిన పని అయి ఉండాలి. మనకిప్పుడు జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానాన్ని మన ఆచరణలో పెట్టాలి. మనకెవరికి కావలసినంతంత జ్ఞానం ఇప్పుడు బుక్స్ ద్వారా ప్రతి ఒక్క మాస్టరు స్పిరిచువల్ వర్క్ ఎలా చేస్తున్నారంటే, పత్రిసారి వెళ్ళిపోయినాక ఒక్కొక్కరిలో పత్రిజీ జాగృతి అయి ఉన్నారు. ఒక్కొక్క మాస్టర్ పత్రిజీతో సమానం అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కరిని తనలాగా చేసి వెళ్ళిపోయారు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి? మన పని ఏంటి? పత్రిసార్ ఆశయమైన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ మూడు మన లోపల సాధకునిగా మనం పాటించినప్పుడు మనం మనం ఆ ఆ లోపల మనం ఏదైతే సాధన చేస్తూ ఉంటే ఈ మూడింటి మనం పత్రిజీ ఆశయమైన ధ్యాన సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం మూడింటిని మనం లోపల మననం చేసుకుంటూ సాధన చేసుకుంటూ బోధకుడై ఉండాలి. అది ఎలా? ఈ మూడింటిని మనం ప్రచారం చేయడమే, ప్రతి ఒక్కరికి చెప్పడమే. వారు వింటున్నారా వినలేదా? ఇప్పుడు బుక్స్ ద్వారా కూడా మన కనెక్షన్ అంత మొత్తము స్వాధ్యాయంలోకి వచ్చింది. ఎందుకంటే మన ధ్యాన సాధన మనం అది దాటేసాం మాస్టర్స్. మీరు అనుకుంటున్నారు, మీరు ఒక్కొక్కసారి సాధన చేయట్లేదు అనుకుంటున్నారు. పత్రిసారి కూడా సాధన చేయలేదు. సాధన ఎప్పుడు చేశారు? సదానంద యోగి దగ్గర ఉన్నప్పుడే సాధన చేశారు. అక్కడికి ఆయన గురువు ఎంత ఎనర్జీస్ ఇవ్వాలో, ఎంత కాంతిని పంపించాలో అంత కాంతిని పంపించేశారు ఆల్రెడీ పత్రిసార్కి తన దగ్గర ఉన్నప్పుడు. దాని తర్వాత సాధన మన కోసం చేశారు. ఆయన ఇప్పుడు ధ్యాన మహాచక్రాల్లో 3 గంటలు ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. అది ధ్యాన సాధనే. ఆ ఫ్లూట్లోనే ఆయన సాధన జరుగుతూ ఉంటుంది. మనం చేసే పనిలో మన సాధన ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క మాస్టర్ మనం బుక్ చదువుతున్నాము. మన సాధనలో లేమనుకుంటాం, అయ్యో నేను ధ్యానం చేయట్లేదు కాబట్టి అందుకే నా ఎనర్జీస్ అటు ఇటు వెళ్ళిపోతున్నాయి, ఈ శక్తి అంతా నాకు పోతుంది, నేను మాట్లాడిన దాంట్లో పోతుంది. అసలు కాదు మాస్టర్స్. మన సాధన అనేది బుక్కులో ప్రతి ఒక్క లెటర్లో సాధన ఉంది మనది. చేయట్లేదని ఎవ్వరూ అనుకోకండి. ఎందుకంటే ఇదివరకు ఉన్న 3 గంటలు 4 గంటలు ఎప్పుడు చేసేవాళ్ళంటే పిరమిడ్ మాస్టర్స్. అప్పుడు వాళ్ళకి ఆ ఎనర్జీస్, ఎందుకంటే 1990 ఇప్పుడు మన 2012 నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ హయ్యర్ మాస్టర్స్, హయ్యర్ సోల్స్ మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకింత ఒక 3 గంటలు. కానీ 2012 బిఫోర్ మాస్టర్స్ అందరికి 90స్లో పత్రిసార్ తోటి వచ్చిన వాళ్ళందరికీ 6 గంటలు 12 గంటలు. ఎందుకంటే ఎనర్జీస్ తక్కువ ఉన్నాయి. ఒక్కొక్క మాస్టర్ రావాలంటే ఎంత కష్టమయ్యేదంటే పత్రిసార్ కర్నూలు నుంచి, హైదరాబాద్ నుంచి బస్సు వేసుకొని కర్నూలు వరకు వచ్చి, కర్నూలు నుంచి ఒక పల్లెటూరు చిన్న ఆర్డినరీ బస్సులో వెళ్ళి, ఎవరు మాస్టర్స్ ఫ్రీ ఉంటే పోనీ వాళ్ళు కార్లో డ్రైవ్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క మాస్టర్ని మార్చడానికి ఎంత టైం పట్టిందో అంట. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటంటే, ఒక పల్లెటూరులో ఒక దగ్గర టీ తాగుదామని చెప్పేసి ఒక చిన్న డబ్బా దగ్గర ఒక టీలా దగ్గర ఆయన కూర్చొని ఉంటే ఒక మాస్టర్ సిగరెట్ తాగుతూ ఉండేవాళ్ళంట. ఆయన మెడిటేషన్ నీకు తెలుసా అని చెప్పినప్పుడు, మెడిటేషన్ తెలియదు, నాకు ఏం తెలీదు అని చెప్పేసి కొట్టి పారేస్తే, సరే రోజు నీకు ఒక సిగరెట్ ఆ, ఆయన్నే అడిగారంట. ఎందుకు ఇన్నిసార్లు నా కోసం వస్తున్నారు, ఎవ్రీ టైం మీరు ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారంటే, ఆయన ఏమన్నారంట తెలుసా? నాకు అసలు టైము లేదు, ఏమీ లేదు, నేను ఇట్లనే బేవర్స్గా తిరుగుతా, నేను ఇట్లా సిగరెట్లు తాగుకుంటూ ఉంటాను, నాకు మెడిటేషన్ ఇష్టం లేదని చెప్పినప్పుడు ఆ, ఆయన దగ్గర ఒక రోజు వచ్చినప్పుడు అంటే సిగరెట్లకి డబ్బులు లేవంట. ఏం చేయాలనో అర్థం కాక నోరంతా ఇలా ఇలా అంటే పేలిపోయి ఆయనకి ఇక లాగుతూ ఉంటది కదా నాలుకంతా. అప్పుడు పత్రిసారి ఏం చేశారంటే, నేను సిగరెట్ నీకు కొనిస్తాను డైలీ, నువ్వు నేను చెప్పినట్టు విను అని చెప్పేసి ఆయన మెడిటేషన్లో కూర్చోబెడితే ఇప్పుడు ఆ మాస్టరు చాలా రోజు పిరమిడ్ వ్యాలీలో మన బెంగళూరులో మొత్తం మేనేజ్ చేశారంట. అంత గొప్ప మాస్టర్ అయ్యారంట. అసలు ఆయన దగ్గర క్యూ కట్టేవాళ్ళంట ఆయన జ్ఞానం పొందడానికి. ఆయన ఒక పత్రిజలాగా తయారయ్యారంట. అసలు ఏ పని పాట లేకుండా ఒక బేవర్స తిరిగే నన్ను పత్రిసారి ఇంత జ్ఞానం ఇచ్చి ఒక మంచి మాస్టర్గా చేశారని గొప్పగా ప్రతి ఒక్కరికి చెప్పేవారంట. ఇది ప్రేమ్నాథ్ సార్ ఒక క్లాస్లో షేర్ చేసుకున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని మనకు తెలియదు కానీ అంత గొప్ప మాస్టర్స్గా తయారయ్యారు. అంటే అప్పుడు ఆ ఎనర్జీ కావాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంలో 2012 కంటే ముందు ఒక మనిషి రావాలంటే అంత ఇదిగా వాళ్ళు సాధన చేశారు. 9 గంటలు 12 గంటలు 24 గంటలు అట్లా. కానీ మన సాధన 2012 నుంచి మనం 3 గంటలు చేస్తే మహా ఎక్కువ. అందుకే సార్ ప్రచారం, మాస్టర్స్ మీరు ఒక 3 గంటలు చేయండి చాలు. ఆ 3 గంటల్లో కూడా మీరు కొద్ది రోజులు చేశాక 41 డేస్ తర్వాత మీరు ఒక గంట చేసుకోండి.
చేసుకోండి. గంట స్వాధ్యాయం, గంట సజ్జన సాంగత్యం, అనుభవాలు షేర్ చేసుకోండి, ఇట్లా చెప్పేవారు. కానీ ఇప్పుడు మనకి గంట చేస్తే మరీ అసలు తెలుసా ఎనర్జీస్ ఎట్లా మనకి పోరైతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 1 అవర్ చేస్తే ఆ డే మొత్తం నైట్కి సరిపడే ఎనర్జీ వస్తుంది మనకి. మిగతా పనులలో స్పిరిచువల్ వర్క్లలో మనకి ఎక్కువ ఉంది, కాబట్టి మనం ఎప్పుడు అలా అనుకోకూడదు. ఆ, సంజిత గారు, ఆ, యాక్చువల్గా సో మనకు స్లీపింగ్ కి మెడిటేషన్ కి ఆ, ఎక్కువ టైం మెడిటేషన్ చేస్తే స్లీప్ లేకుండా సరిపోతుందండి. నాకు కొంచెం డౌట్ ఉంది ఇది. ఆ, నాకు నిద్ర అవును. లేకపోతే ఉండలేను యాక్చువల్గా నేను. సో నాకు టైం కుదరట్లేదు. సో వర్క్, ఇంట్లో హాలిడేస్ కదా. ఓ, ఓకే ఓకే. ఆహాహా! ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్ కేస్ నైట్ టైమ్‌లో కాకపోయినా మీకు ఏ టైంలో ఇప్పుడు కొంతమందికి ఎర్లీ మార్నింగ్ సూట్ అవుతుంది. కొంతమందికి నైట్ సూట్ అవుతుంది. కొంతమంది ఆఫ్టర్‌నూన్ గూడా. అంటే మనకేమవుతుందంటే ఇప్పుడు మెడిటేషన్ చేసుకుంటూ చాలా మందికి అపోహ ఉంటుంది శైలజ గారు. మెడిటేషన్ చేసుకుంటూ మనం యోగ నిద్రలోకెళ్ళిపోతాం. అయితే ఓకే. ఎప్పటివరకు కాన్షియస్ బ్రీతింగ్ చేస్తూ ఉంటామో అందుకనే ఈ 9 బ్రెత్ ఫార్ములా నేను చెప్తున్నాను. 9 టైమ్స్ కాన్షియస్గా చేయాలి. ఆ 9 టైమ్స్ కాన్షియస్గా చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే స్పైన్ని స్ట్రేట్గా పెట్టుకోవాలి. వెన్ను స్ట్రేట్గా పెట్టుకొని 9 టైమ్స్ కాన్షియస్ బ్రీత్స్ చేసుకోవాలి. అంటే బ్రెత్ని అబ్జర్వ్ చేయాలి మనం 9 టైమ్స్. ఓకే. ఆ బ్రెత్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే మన బాడీ మైండ్ సోల్ అలైన్లోకి వస్తుంది. వచ్చినప్పుడు 9 టైమ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఉమ్. మనం మనం అనుకుంటాం ఇంకా కౌంట్ చేయట్లేదేమో అనుకొని, కానీ అబ్జర్వేషన్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆ తర్వాత మీరు 15 మినిట్స్ చేసినా 20 మినిట్స్ చేసినా కానీ మీ ఎనర్జీ మీ వైబ్రేషన్ చాలా హైక్ వచ్చేస్తుంది. సో ఒక హాఫ్ 1 అవర్ చేసినా చాలు. మీరు ఒక 3-4 గంటలు నిద్రపోయినట్టు. మీకు ఇది వెంటనే రాదు. మీరు ఉమ్. కొంచెం ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు వస్తుంది. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మీరు ట్రై చేయండి. షూర్ షూర్ అండి. ఇంత టైం అంత టైం అని పెట్టుకోకండి. జస్ట్ 9 బ్రెత్స్ వరకే మీ గోల్ ఉండాలి. ఉమ్. అంతే. దాని తర్వాత ఎంతసేపు వీలైతే అంతసేపు మీరు చేయండి. దాని తర్వాత మీరు కూర్చుండి బాడీ కూర్చుంటుంది, కానీ మీరు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఎనర్జీ చాలా రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఆ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు యోగ నిద్ర అంటారు. ఆ యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనకి రావాల్సిన ఎనర్జీ అంతా వస్తుంది. అవును. మెల్లిమెల్లిగా ఇది మీకు ప్రాక్టీస్లోకి వస్తుంది. అప్పుడు మీకు ఒక్కొక్కసారి 1 అవర్ చేస్తారు, ఒక్కొక్కసారి 2 అవర్స్ చేసుకుంటారు, మీ ఇంకా శక్తిని బట్టి, మీ యోగ నిద్రని బట్టి. కానీ దాని ద్వారా మనకు ఎనర్జీ రావట్లేదు అనేది అపోహ. ఖచ్చితంగా వస్తుంది. దాని ద్వారా బెనిఫిట్స్ అయితే వస్తాయి. అయ్యో నిద్ర సరిపోవట్లేదు, నేను చేసుకోవట్లేదు అని అంటే నిద్ర అనేది కావాలి మనకు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఉన్న ఈ వరల్డ్లో మనకి అన్నీ ఉంటాయి కదా మైండ్లో. మైండ్ అనేది టంకం లేకుండా ఇలా వాయిస్ ఈ కట్ ట్రిక్ ఫాలో అయిందండి అవ్వండి. మీది. ఈ ఫార్ములా ఫాలో అవ్వండి, 9 బ్రెత్స్ ఫార్ములా. వాయిస్ యాక్చువల్ కట్ అవుతుందండి. అవునండి. ఓ, ఓకే ఓకే. ఇప్పుడు ఓకేనా? యా యా, ఇప్పుడు మంచి వినిపిస్తుందా? క్లియర్ ఓ, వినిపి. ఇంటర్నెట్ అన్స్టేబుల్ అని వినిపి వినిపిస్తుంది. అదే అండి. ఆ 9 బ్రెత్స్ ఫార్ములా ఒకసారి ఫాలో అయిపోయి ఆ తర్వాత మినిమం ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ మనకు కొంచెం ఐరక ఉంటుంది. దాని తర్వాత యోగ నిద్రలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, ఏం కాదు. ఓకే. అదే అయితే మీకు ఇది. ఏ టైం ఆ, ఏంటండి? హలో. మీ వాయిస్ బ్రేక్ అవుతున్నట్టు. ఆ, ఎవరు మాట్లాడుతున్నారని ఆగిపోయానండి. ఓ, ఓకే ఓకే. ఓ, ఓకే ఓకే, అంతే అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. అవునా? ఓకే ఓకే. యా. ఇంకా ఏమైనా డౌట్స్ అడిగినా మనం క్లారిఫై చేసుకుందాము. మ్మ్. సంజిత గారు, అండ్ దానికి ఫాలో అప్ క్వశ్చన్. ఆ, సో సో అలా యోగ నిద్రలోకి వెళ్తున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి అప్పుడు దాకా చేస్తున్న మెడిటేషన్ ఆపేసి మళ్ళీ వచ్చి బెడ్ మీద పడుకుందామని ట్రై చేస్తాను. అప్పుడు ఇంకా డిస్కనెక్ట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో అలా కంటిన్యూ చేసేయాలా లేకుండా? ఆహాహా. మీరు అట్లా మీ బాడీ సపోర్ట్ చేసేంత వరకు మీరు యోగ నిద్రలోనే ఉండండి. ఇప్పుడు మీరు ఒక 1 అవర్ అని పెట్టుకున్నారు అనుకోండి. ఉమ్. ఆ 1 అవర్ ఒకటేసారి కష్టం అవుతుంది కదా.
సో ఇప్పుడు మీరు 20 మినిట్స్ 30 మినిట్స్ అట్లా ఎవ్రీ 5 మినిట్స్ ఒక్కొక్క డేకి మనం యాడ్ చేసుకున్న అట్లీస్ట్ వీక్లీ వన్స్ 10 మినిట్స్ అట్లా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి కాదనుకోండి, కుదరదు. ఎందుకంటే మన ఎనర్జీస్ చేంజ్ అవుతున్నా కొద్ది కొన్నిసార్లు కుదరదు. మనం ఎటైనా బయటికి వెళ్ళేసి వస్తాము, దాని తర్వాత కుదరదు. ఇప్పుడు ఒక ట్రిప్కి వెళ్ళేసి వచ్చామనుకోండి, కుదరదు కదా. నేను ఏం చేస్తానంటే, ఓ ఈరోజు చేయలేనన్న ఫీలింగ్ ఎప్పుడు రానివ్వద్దు. Yeah. ఫీలింగ్ ఎమోషన్ ఆపేస్తుంది మనది. మన థాట్ మన థాట్ ఎట్లా ఉంటుందంటే, మన థాట్కి కనెక్ట్ అయిపోవాలి. ఓకే, ఒక వీక్ నేను బయటికి వెళ్ళేసి వచ్చాను కదా, నాకెందుకో కుదరట్లేదు అంటే, నా ఎగ్జాంపుల్ మీకు నేను యూజ్ అవుతుందని చెప్తున్నాను. కుదరట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటాం అనుకోండి. ఓకే, ఈరోజు 15 మినిట్స్ ట్రై చేద్దాం. ఎందుకంటే మనం అదే మూడ్లో ఉంటాం, అదే థాట్స్ వస్తూ ఉంటాయి. మనం వెళ్ళింది ఆ ప్లేస్ మొత్తం అదే వైబ్రేషన్స్తో ఉంటాం. అవును. పక్క పెట్టి ఒక 15 మినిట్స్ కాన్షియస్నెస్, దాంట్లో 9 బ్రెత్స్ కాన్సెప్ట్ ఆ ఫార్ములా యూజ్ చేసి ఒక 15 మినిట్స్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే, అమ్మ ఈరోజు 15 మినిట్స్ చేశానని మన ఫీలింగ్ ఆపుతుంది. Yeah. ఇక్కడ థాట్ ఒకటి వచ్చింది, మనం 1 అవర్ చేద్దాం అనుకుంటాం. ఆ థాట్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఏం చేయాలి, 15 మినిట్సే చేసుకుంటాను ఈరోజు, ఎందుకంటే ట్రిప్కి వెళ్ళేసి వచ్చాను కాబట్టి. సో ఈరోజు ఓన్లీ అట్లా స్టార్ట్ చేస్తాను అనుకున్నప్పుడు 15 మినిట్స్ చేశాను అనుకోండి, దానికి సాటిస్ఫై అవ్వాలి. అవును. ఆ ఎమోషన్ని, ఆ ఫీలింగ్ని మనం అక్కడికి ఆపేసేయాలి. వావ్, గ్రేట్ జాబ్, నేను 15 మినిట్స్ మంచిగా చేశాను, కాన్షియస్ బ్రెస్ చేశాను Mm. అని అనుకొని ఆ తర్వాత ఏం చేయాలి, పడుకుంటున్నాను అనుకునేటప్పుడు, మీరు ఆ పడుకుంటప్పుడు ఆ డిస్కనెక్ట్ స్టేజ్లో కాకుండా ఉండాలి అంటే, పడుకునేటప్పుడు కూడా బ్రెత్ పైన అబ్జర్వ్ చేసుకుంటూనే పడుకోండి. ఓకే. నిద్రలో ఉన్నప్పుడు మన థాట్స్లోకి వెళ్ళిపోతాం కదా, అవును. పడుకునేటప్పుడు వెంటనే అమ్మో అని చెప్పేసి మనం ఎప్పుడైతే మన ఫీలింగ్కి మన థాట్ అలైన్ అవుతుందో, అప్పుడు మన ఫీలింగ్ ఏముంటుంది, మనం ఈ లోపల నాకు నాకు నా ఫీలింగ్ ఏంటి అని వెంటనే క్వశ్చన్ చేసుకోవాలి మనం. Mm. ఆ, ఓ పడుకుంటప్పుడు నన్ను ఇంకా డిస్కనెక్ట్ అయిపోయినా అని మీరు అనుకున్నారో, ఆ థాట్ అనుకున్నారో, దానికి ఫీలింగ్ యాడ్ అయిపోతుంది వెంటనే. దానికి అవును. ఫీలింగ్ యాడ్ అయిపోయినప్పుడు మీ ఎమోషన్ రేజ్ అవుతుంది, అమ్మో నేను నిజంగా చేయట్లేదు అనేసి. అవన్నిటి కాకుండా ఎప్పుడైతే బ్రెత్ అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నారో, సేమ్ అదే కంటిన్యూషన్ చేసుకోండి. పడుకుంటప్పుడు కూడా బ్రెత్ అబ్జర్వ్ చేసుకుంటూనే పడుకోండి. ఓకే. Yeah. ఎందుకంటే Yeah. బుద్ధుడు చెప్పింది ఇది. బుద్ధుడు ఒక ఎవరో సిక్ ఉన్న ముసలతనికి చెప్పాడంట, నువ్వు ఇంత చెప్తున్నావు, ఇంతమంది కాళ్ళు చేతులు బాగుండి యంగ్ జనరేషన్గా ఉన్నారు, మీరందరూ కూర్చుంటున్నారు, మీరందరూ సాధన చేస్తున్నారు, మరి నేను ఇలా చేసుకోవాలన్నప్పుడు ఆ, బుద్ధుడు చెప్పాడంట, Yeah. ప్రతి మనిషిలో ఆ సాధకుడు ఉన్నట్టే ప్రతి మనిషిలో ఆ యంగ్, ఎవరైతే ఆ యవ్వనవంతుడు ఉంటాడో ప్రతి మనిషిలో వృద్ధుడు కూడా ఉంటాడు. ఎందుకంటే ఈ రోజు యవ్వనవంతుడే రేపు వృద్ధుడుగా మారతాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నువ్వు కూడా నీ లోపల ఉన్న యవ్వనవంతుణ్ణి నువ్వు మేల్కొల్పాలంటే, హ్యాపీగా పడుకొని జస్ట్ బ్రెత్ అబ్జర్వ్ చేయి. కాళ్ళు క్రాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం చెప్తుంది, మనం కూడా అంతే. ఇప్పుడు నేను కాళ్ళు క్రాస్ చేసుకొని నైట్ పడుకుంటున్నప్పుడు చేతులు పెట్టుకొని, ఎందుకంటే మనం ఆ, ఆ సోర్స్ కనెక్ట్ అయిపోతాం నైట్ పడుకుంటప్పుడు. కాబట్టి మనం ఏం చేయాలి, జస్ట్ బ్రెత్ అబ్జర్వ్ చేయాలి. ఆ ముసలతనికి ఆ, బుద్ధుడు అలాగా చెప్పాడంట, నువ్వు పడుకుంటప్పుడు జస్ట్ కాన్షియస్ బ్రెత్ అబ్జర్వ్ చేసుకుని ఎంతవరకు నీకు ఉంటుందో నీ మెలకు అప్పటి వరకు బ్రెత్ అబ్జర్వ్ చేసుకుంటూ పడుకో అని చెప్పాడంట. అది Okay. నిజంగా, అది ఎప్పుడైతే ఆ స్టోరీ నేను ఆ, చదివానో అప్పటి నుంచి నేను మెడిటేషన్ కాసేపు చేసుకుంటాను. ఒక్కొక్క డే కుదురుతుంది, ఒక్కొక్క 1 అవర్, ఒక్కొక్క రోజు 2 అవర్స్ కుదురుతుంది. ఇప్పుడు పౌర్ణమి అమావాస్య డేస్ అప్పుడు 1-2 అవర్స్ చేసుకుంటాం. మామూలు అప్పుడు ఒక హాఫ్ 1 అవర్ 1 అవర్ చేసుకుంటాం. అప్పుడు నేను ఇది ఫాలో అవుతున్నా మాస్టర్స్. నిజంగా ఆ సోర్స్కి కనెక్ట్ అయ్యి చాలా అద్భుతంగా నెక్స్ట్ డే ఎంత బాగుంటుందో. యా, యాక్చువల్లీ నేను అలానే చేస్తున్నానండి. అంటే అవునా? పడుకోగానే అలానే కానీ, ఫస్ట్ లేవగానే కానీ అలానే ఆ, క్రాస్ చేసుకుని చేతులు కాళ్ళు, కానీ అంటే కూర్చుని ఆల్మోస్ట్ 45 మినిట్స్ 1 అవర్ చేస్తాను అయితే. ఆ, కానీ అంటే ఇంకా పడుకుందాంలే, ఇంకా లేట్ అవుతుందనో లేకపోతే ఇంకా సరే అంత మంచి ఆ, దీనిలోనే ఉంటాను, యోగ నిద్రలోనే ఉంటాను. ఆ. జస్ట్ అక్కడ లేసి ఆ 5 మినిట్స్ బెడ్ మీదకి వెళ్ళే లోపల అది మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది బ్రెయిన్. అందుకని అదే ఆ మీరన్న రిఫ్రెష్ బ్రెయిన్ తో పాటే కనెక్ట్ అయిపోయి మీరు అదే థాట్ లో అబ్జర్వ్ చేసుకుంటూ పడుకోండి. చేసుకుంటే యా. ఆ టైంలో ఇంకా ఏ ఫీలింగ్స్ ఉండకూడదు, ఏ ఎమోషన్స్ క్యారీ చేసుకోకూడదు. మనం మళ్ళీ ఆ యా. థాట్ లోకి వెళ్ళిపోయి మనం అక్కడ తిరుగుతూ ఉంటాము. అవును, థాట్స్ వచ్చేస్తున్నాయి ఆ 5 మినిట్స్ లో, థాట్స్ అవి రాకుండా వచ్చేస్తాయి. చూసుకోవాలి. ఆ, యా. అదే ఎప్పుడైతే ఆ థాట్ అది అవునండి, అది ఫాలో అయితే నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. చేసుకోవట్లేదు అన్న ఫీలింగ్ ఏమి ఉండదు అసలుకి. ఏ యా. బాగుందండి. థ్యాంక్స్ అండి. యా, నో ప్రాబ్లం అండి. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే, చాలా మంది మాస్టర్స్ వచ్చారు కదా,
ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడదామా? ఒక 15 మినిట్స్ ఉంది కదా, లేదంటే బుక్ రీడింగ్ చేద్దామా? మీ ఇష్టం సార్. డౌట్లు ఏమన్నా క్లారిఫై చేసుకుందామంటే డిస్కషన్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒకటి యాడ్ చేస్తానండి. తప్పకుండా. యాడ్ చేస్తానంటే వేరే యాడ్దే కాదు, నా ఎక్స్పీరియన్స్ కూడా సేమ్. ఇప్పుడు స్వప్న మీరు అన్నట్టు ఇద్దరు, నేను కూడా పడుకునేటప్పుడు మనం మెడిటేషన్ కొన్ని రోజులు బాగా అలవాటైనాక మనం ఉమ్, తెలియకుండానే, అంటే ఎఫర్ట్ పెట్టాలి అనేది కాకుండా ఎక్కువ ఎరుగుతూ ఉండటం జరుగుతుందండి నా ఎక్స్పీరియన్స్. అది ఎట్లా అంటే ఉమ్హు, ఈవెన్ పడుకునేటప్పుడు కూడా మీరు అన్నట్టు సేమ్ అట్లాగే ప్రతి మీద ఫోకస్ చేసుకుంటాను, నేను నిద్రలోకి జారిపోతాను. అది ఈవెన్ ఉమ్. పని చేస్తున్నప్పుడు కూడా ఆ ఆ ఫోకస్ శ్వాస మీద ధ్యాస అన్నట్టు అది మనకి ఓ మెడిటేషన్లో స్పెసిఫిక్గా వెళ్ళి కూర్చుంటేనే అనేది కాకుండా అది ఇట్ కంటిన్యూస్ అన్నమాట ఆ, మిగతా టైంలో మనం కూడా. 24/7 లైట్ వర్కర్స్ ని మెడిటేషన్ లోనే ఆ, ఉండాలి. అంటే మనం చేసే ప్రతి పనిలో మెడిటేషన్ ఉంటుంది. ఆ, ఇప్పుడు అదే అదే తోముతున్నాం అనుకోండి, గిన్నెలు తోముతున్నాం అనుకోండి, మధ్యలో మనం చెక్ చేసుకోవాలి, ఏది నీ శ్వాస ఎక్కడుంది అనేసి అనుకోవాలి. నేను అలా క్వశ్చన్ చేసుకుంటాను. లాండ్రీలో బట్టలు వేస్తున్నా, బట్టలు ఫోల్డ్ చేస్తున్నా, మనం క్వశ్చన్ చేసుకోవాలి. క్వశ్చన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ క్వశ్చన్ మళ్ళీ మన సోల్ మనకి వేస్తుంది. అది మీరు గమనిస్తారో లేదో, మీరు ఎరుకలో ఉన్నప్పుడు, అవేర్నెస్గా ఉన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ సోల్ మధ్యలో మీకు ఒక స్పార్క్ లాగా వస్తుంది. ఏది నువ్వు బ్రెత్కి ఎక్కడ అలైన్ అయి ఉన్నావు, ఆ కాన్షియస్నెస్ రావాలి మనకి. అలా బ్రెత్ అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి. ఎవ్రీ 1 అవర్ చెక్ చేసుకోవాలి ఏ పని చేసినా గానీ. అది ఇంకా నిజంగా మెడిటేషన్ కాకుండా ఏమవుతుందంటే ప్రతిసారి అదే అంటాడు కదా, చేస్తున్న కొద్ది సాధకుడు బోధకుడు అనే ప్రాసెస్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ప్రతిసారి చెప్తారనమాట, మీరు చేసే ప్రతి పని మెడిటేషన్ అయిపోతుంది, ఇప్పుడు నేను చేసే ప్రతి పని మెడిటేషన్ అయిపోతుంది అంటారు. ఆయన వంట చేసుకుంటూ కూడా బ్రెత్ అబ్జర్వ్ చేసేవారంట పత్రి సార్. అందుకే ఆయన ఎక్కువ మౌనంలోనే ఉంటారు, ఎందుకంటే బ్రెత్ అలైన్ అయినప్పుడు మాటలు కూడా తగ్గిపోతాయి మనవి. అవునండి, యా. మాట్లాడాలని అనిపించదు అసలు. అనిపించదు. ఎవ్రీ నిన్న సెకండ్ మెడిటేషన్ అవుతుంది. యా. నిన్న చెప్పనా అండి, అది చెప్పండి చెప్పండి. నిన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తెలిసిన అమ్మాయికి కొంచెం క్యాన్సర్, అది ఇలా కీమో ఇస్తున్నారు, సర్లే పలకరిద్దామని వెళ్ళినప్పుడు తను చెప్పాను, మెడిటేషన్ చేసుకో ఇట్లా అంతా బాగానే ఉంటుంది, డోంట్ వరీ అని తనకి చెప్పాను. అంటే మ్మ్. ఎవరింట్లో అయితే ఉంటుందో, కొంచెం నాకు బాగా క్లోజ్ ఆవిడ తను అంటుంది, మ్మ్. పద్మజ నీ ఫేస్ తెలుస్తుంది పద్మజ, ఎంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉందా ఆ ఇది తెలుస్తుంది అని అంది. అంటే మ్మ్. ఆ ఐ డోంట్ నో, అది అట్లా ఎదుటి వాళ్ళకి అట్లా అనిపిస్తుందేమోనండి, నాకు తెలియదు. కానీ మ్మ్. మనం మెడిటేషన్ అట్లా చేసుకుంటున్నప్పుడు ఆ ఆ ఫ్రీక్వెన్సీ అనండి, మరి లేకపోతే ఎనర్జీస్ అనండి, మ్మ్. పీస్ఫుల్నెస్ అనండి, హార్మనీ అనండి, అవును. మేబీ అదర్ పీపుల్ విల్ ఫీల్ ఇట్ ఏమో మనకి. అవునవును. బెడ్ లైట్ కి మన ట్యూబ్ లైట్ కి, అంటే మామూలుగా ఇంకో బెడ్రూమ్ లో ఉండే లైట్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా, సేమ్ అలా మనలో ఒక కాంతి, ఒక లైట్ కనిపిస్తుందంట. అంటే వాళ్ళ సోలు వాళ్ళని అవేకం చేసి వాళ్ళకి కనిపిస్తుందంట. అది కూడా ఎవరైతే మెడిటేషన్లోకి రావాలనుకున్న వాళ్ళ ఫ్రీక్వెన్సీకే వెంటనే తెలుస్తుందంట. నన్ను అలా అన్న ప్రతి ఫ్రెండ్ ఇప్పుడు మెడిటేషన్లోకి వచ్చారు. నాకు అది నిజంగా ఆ, నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. కరెక్టేనండి, షీ ఆల్సో వాంటెడ్ టు కమ్ అన్నమాట. ఆ, షీ ఆల్సో ఎందుకంటే అవును, ఎవరికైతే అందుకే లోపల డీప్ క్వశ్చనింగ్ ఉంటుందో ఆటోమేటిక్, నాకెందుకో ఈ మధ్య సరిగా అనిపించట్లేదు, నాకెందుకో ఇంత వైరాగ్యం అనిపిస్తుంది, నాకెందుకో వెళ్ళిపోవాలనిపిస్తుంది, అన్ని ఫుల్ఫిల్ అయినాయి, జాబ్ చేస్తున్నాను, అమ్మాయి కాలేజ్కి వెళ్ళింది, అబ్బాయి చదువుకుంటున్నాడు, ఇంకా హస్బెండ్ బాగున్నాడు, ఇంకా నాకు ఇక్కడ కష్టాలు అనిపించట్లేదు, నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అని చెప్పి మా ఫ్రెండ్ ఒక ఆవిడ అందనమాట. నీలో అంత కాంతి, అంత లైట్ నాకు భలే కనిపిస్తుంది, నిన్ను చూసినప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది అంది. తనకు 1 మంత్ లోపల మెడిటేషన్లోకి వచ్చేసింది. అట్లా ఇప్పటికీ ఒక 5 6 ఫ్రెండ్స్ అలా రావడం జరిగింది. అంటే ప్రతీదీ ఇప్పుడు మనం గమనిస్తాం. యాజ్ ఎ లైట్ వర్కర్స్ మనం మెడిటేషన్ చేసుకుంటూ అడ్రస్లో ఉన్నాం కాబట్టి మనం వెంటనే అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అది చాలా మందికి అర్థం కాదు. వేరే ఫ్రెండ్స్ అంతా ఇంకా ఆ గాసిపింగ్లో అట్లా ఉన్న వాళ్ళు మనలో ఆ కాంతిని కనిపెట్టలేరు. అది. ఉమ్. యా, మంచి అండి. అయితే ఇప్పుడు ఆమెకు చెప్పారా మరి మీరు మెడిటేషన్ చేసుకోండి అని? మీరు గైడ్ చేయండి అప్పుడప్పుడు. చెప్పాను, గైడ్ ఆ, చేశాను. ప్లస్ ఆ, ఆ మెడిటేషన్ ఎలా చేసుకోవాలో కూడా పత్రిజీ గారిది ఆన్లైన్ చూసి ఆ ఆ. యూట్యూబ్ లింక్ 1 అవర్ది పంపిస్తే
1 అవర్ కాదండి, ఒక 10 మినిట్స్ పంపుతారా అంది. మళ్ళీ 10 మినిట్స్ పంపించాను. ఉమ్, మళ్ళీ బిగినింగ్ కదా, తనకి మళ్ళీ ఇదవుతుందేమోనని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇలా 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 చేసుకోవాలి, అయిపోయినాక ఇలా అని చెప్పాను. ఉమ్, తర్వాత 20 మినిట్స్ది ఆ ఓంకారం శబ్దమే అది కూడా పంపించాను. ఫస్ట్ సూపర్. పోనీ ఓంకారంతో తను స్టార్ట్ అవుతుందేమో పోనీ, అంటే తెలియదు కదా మనం. ఇప్పుడు మామూలుగా మనకి ఉమ్, ఫస్ట్ ఇలా ఉంటుంది. ఓకే, 10 మినిట్స్ది ఫ్లూట్ మ్యూజిక్, ఇది చూడు సౌండ్ది, 20 మినిట్స్ లేదు, నువ్వు కూర్చో, పడుకునైనా చేసుకోమని, ఎట్లా అయినా కూర్చో, ఓన్లీ నువ్వు కళ్ళు మూసుకొని ఉమ్, ఏమీ ఆలోచించకుండా ఉమ్, శ్వాస మీద ఉమ్, ధ్యాస అంతే. అంతే. నార్మల్ న్యాచురల్ అండి, ఇంకంతకంటే మీరు ఏం చెయ్యొద్దు. టెన్షన్ కూడా పడద్దు. యా, చాలా అది మందికి cure అంటే అయిపోయింది. మనం అనుకుంటాము, ఆ, మనం అనుకుంటాం ఇల్నెస్ అనేది మనకు ఏదో పెద్ద శాపంలాగా మనం ఫీల్ అవుతాం, కానీ ఇల్నెస్ అనేది ఒక గిఫ్ట్ అండి. మనం మారడానికి ఒక పోర్టల్ ఓపెన్ అయినట్టు, ఒక డోర్ వేస్ ఓపెన్ అయినట్టు భగవంతుడు అది ఓపెన్ చేస్తాడు. అంటే తన ఆత్మే, ఎవరో కాదు మళ్ళీ, తన ఆత్మే తనల్ని ఈ మార్గంలో నడువు అని చెప్పేసి. కానీ మనం అనుకున్నాంగా నిన్న, ఒకటి ముళ్ళదారి ఉంటుంది, ఒకటి పులదారి ఉంటుంది. ముళ్ళదారి అనేది మళ్ళీ థర్డ్ డైమెన్షన్, ఇంకా ఏడుపు, ఎప్పుడు అశాంతి, ఆ ఏది చాతగానితనము, లేజినెస్, ఇవన్నీ అంత. పూలదారి అనేది పత్రిజీ గారు మనకు వేసిన దారి. ఈ దారిలో వెళ్ళినప్పుడు మోక్ష మార్గం ఒక్కటే, అన్నింటికీ అల్టిమేట్ మోక్షం. ఆ మోక్షం రావాలంటే ఆ ఫ్రీక్వెన్సీ లవ్ అల్టిమేట్. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి ఒక్కొక్కటి, అంటే గ్రీడ్కి, గ్రీఫ్కి, ఇవన్నీ ఉంటాయి కదా, అర్షట్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్నీ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. కామం దాటినప్పుడు మోహంలోకి వస్తాం, మోహం మెట్టెక్కుతాం, అలాగే అన్ని. సో లాస్ట్కి లవ్, ఆ ప్రేమ, అది 1000 హెడ్జ్ పైన ఎక్కడో ఉంటుంది, పై మెట్టులో. అక్కడికి ఎవరైతే రీచ్ అవుతారో ఇంకంతే, అదే మోక్ష మార్గం, అల్టిమేట్ మార్గం. ఇంకా మనం శివునిలో లయమైపోవడం అన్నమాట. ఆ దారికి వచ్చినప్పుడు, ఏ మధ్యలకో వచ్చి కొన్ని అర్షడ్ వర్గాలు దాటి మధ్యలోకి అట్లా వచ్చినప్పుడు, అన్నీ ఇంకా లాస్ట్లో ఏవైతే ఫస్ట్ బాడీలీ ఎప్పుడైతే కాన్షియస్నెస్ మనం వదులుకుంటామో అప్పుడు మనం, అంటే బియాండ్ మైండ్ స్పిరిచువాలిటీ బిగిన్స్ అంటారు. అంటే ఫస్ట్ శరీరాన్ని దాటినప్పుడు బుద్ధికి వస్తాం, బుద్ధిని దాటినప్పుడు మనసు, మనసుకు దాటినప్పుడు ఆత్మ, ఆత్మని దాటినప్పుడు సర్వాత్మ, సర్వాత్మని దాటినప్పుడు పరమాత్మలోకి ఐక్యమైపోతాం. సో ఆ ప్రాసెస్లో ఒక్కొక్క డోర్ ఓపెన్ అయిన కొద్దీ ఫస్ట్ మనం ఏంలో ఉంటాం, శరీరంలో ఉంటాం. కాబట్టి శరీరానికి సంబంధించిన క్లెన్సింగ్ రావడమే మన ఇల్నెస్ మాస్టర్స్. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం, జీవిత సత్యం. అయ్యో ఏదో అయిపోయింది నాకు, ఈ ఇల్నెస్ వచ్చింది, ఈ క్యాన్సర్ వచ్చింది కాదు. అలా ఈ ఈ ఈ వర్డ్స్ ఆమెకు చెప్పండి. శరీరానికి వచ్చింది, శరీరం దాటి మనసుకు రావాలి. మనసులో ఉన్న కల్మషాలన్నీ, ఆ మలినం అంతా తొలగించుకోవడం, మనసును దాటి, అది బుద్ధి, శరీరం తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత మనసు, అట్లా మనసు తర్వాత ఆత్మ, ఇట్లా ఒక్కొక్క స్టేజ్ దాటినా కొద్దీ అక్కడి నుంచి ఆ మలినాలన్నీ, మనం ఇప్పుడు ఏదైతే ఒక రోజు మనం ఇల్లు ఉడ్చకుండా ఉంటే 2-3 రోజులు ఉంటే ఆ చెత్త ఎలాగైతే ఫామ్ అయిపోయి ఇంకా ఎక్కువ అయిపోతుందో, అలా శరీరంలో పాతుకుపోయిన గత జన్మల తాలూకు సంస్కారాలు, అవన్నీ ఆ మలినాలు అవన్నీ ఉంటాయి. అవేగాక ఈ జన్మలోకి మనం కూడుకుపోయిన ఆలోచనలు అన్నీ మానసికంగా, శారీరకంగా అన్నీ మనలో ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ అయిపోతాయి. దీంట్లో మళ్ళీ కర్మ సిద్ధాంతం వస్తుంది. సో శరీరంలో ఉన్నది అదొక కర్మనా, లేదంటే నిజంగా నేను చేసుకున్న ఆలోచనలతో వచ్చిందా ఈ క్యాన్సర్? ఈ రెండిట్లలో క్వశ్చన్ చేసుకోవాలి మనం. ఎందుకు వచ్చింది? సరే వచ్చింది, యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ వచ్చిందా, దాని తర్వాత నేను తగ్గించుకుంటానన్న ఆ శక్తిని మనం పుంజుకోగలుగుతాను. డీలా పడిపోయిందా, అక్కడ ఎనర్జీస్ మళ్ళీ ఇన్బ్యాలెన్స్ అయ్యాయా, మళ్ళీ లో ఫ్రీక్వెన్సీతో పాపం తను ఇదైపోతుంది. కాబట్టి ఆ హయ్యర్ 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 ఎప్పుడైతే యాక్సెప్టెన్స్లోకి వస్తామో సరెండర్నెస్ వస్తుంది. సరెండర్నెస్ ఏంటి? భగవంతు చేతిలో ఉంది నా శరీరం, ఆయన తీసుకెళ్తాడా, తీసుకెళ్ళి. మరి నిన్న చెప్పుకున్నాం కదా, మన శరీరం ఎక్కడుంది? భూమిపై ఉంది. మన శరీరం ఎక్కడుంది? మన మన గురువుల చేతిలో ఉంది, పరమాత్మ చేతిలో ఉంది. ఆ చెయ్యి ఎక్కడుంది? భూమిపై ఉంది. భూమి ఎక్కడుంది? మళ్ళీ గాలిలోనే ఉంది, పైన ఆకాశంలో తేలియాడుతుంది. వెళ్తే అధపాతాళానికి వెళ్ళిపోతాం, అంటే దిగువ లోకాలు, ఇంకో 7 లోకాలు, అతల వితల సుతల పాతాలు, ఈ లోకాలన్నింటికి వెళ్ళిపోతాం, కింద పడిపోతాం. అవేంటి? లోయర్ ఎనర్జీస్. అంతే, అక్కడ పడిపోతాం. లేదు నువ్వు అప్పర్ ఎనర్జీస్కి, హై ఎనర్జీస్కి వెళ్తావా, అక్కడ చక్కగా 5th డైమెన్షన్, 7th డైమెన్షన్, 9th డైమెన్షన్, 12th
డైమెన్షన్స్. అంటే పైన 7 లోకాలు, సత్యయుగం, ఈ సువర్ణయుగము, ఇవన్నీ అంటాం కదా మనము. తపోలోకము, భూలోకం, మళ్ళీ పైన 7 లోకాలు. దాంట్లో మన ఇంకో లోకాలకి ఇప్పుడు అంటారు మన ఈ ఎనర్జీస్ అన్నీ, మన లైట్ వర్కర్స్ పని, మనం ఇదంతా స్పిరిచువల్ కరెక్ట్గా చేస్తే మనం వెళ్ళాల్సిన లోకాను శంబాల. అంటే మధ్య సత్యలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం భూలోకం రావాలనుకుంటే మనం రావచ్చు ఫ్రీ విల్తో. లేదు అంటే శంబాల లోకంలోకి వెళ్ళిపోయి చక్కగా సాధన చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే సాధన లేని టైంలో ఉన్న వాళ్ళు ఉంటారో, ప్రతిసారి చెప్పారు ఏంటంటే ఒకసారి, మీరు ఇక్కడ టైం లేదనుకోండి మాస్టర్స్, మీరు ఇప్పుడు బుక్ రీడింగ్లో బిజీ ఉన్నారు, స్వాధ్యాయంలో బిజీ ఉన్నారు, లేదంటే వేరే ప్రాబ్లమ్స్ మీరు చాలా స్టక్ అయి ఉన్నారు, లేదంటే కర్మల్లో బిజీ ఉన్నారు, మీకు సాధన చేసుకోలేదు అనుకోండి, ఏం పర్లేదు, మిమ్మల్ని నేను సత్యయుగంలోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతా. మీకు బోర్ కొట్టినప్పుడల్లా మీరు మెడిటేషన్ చేసుకోవాలనుకుంటే కనుక మీ సోల్ తీసుకెళ్తుంది మిమ్మల్ని ఎక్కడికి, శంబాల లోకానికి తీసుకెళ్తుంది. అక్కడ హ్యాపీగా మీకు అన్ని సకల సౌకర్యాలతోటి గురువులు మీకు రెడీగా ఉంటారు. మీరు ఏ సాధనకైతే ఆ సాధనకు తీసుకెళ్ళి మిమ్మల్ని సాధన చేయించుకుంటారు. మీకు మరీ బోర్ కొట్టి మళ్ళీ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందా, మళ్ళీ మీరు ఏమన్నా రిలేషన్షిప్లో ఉండి మీకేమన్నా మళ్ళీ ఇంకా అలాంటివన్నా కావాలనిపిస్తుందా, మీరు కోరికలతో ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయో మీరు ఎత్తుకెళ్ళిపోండి. మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక గురువుగా తయారవ్వాలనుకోండి, శిష్యరికాలు ఎంతో మంది మిమ్మల్ని బతిలాడి తీసుకొచ్చుకుంటాయి, కావాలంటే మీరు వెళ్ళొచ్చు అని చెప్తారు. ఇగో ఇంత సబ్జెక్ట్ ఉంటుంది మాస్టర్స్. అందుకని ఎవరికైనా సరే ఇల్నెస్ వస్తే హ్యాపీగా ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. అది ఓన్లీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మానసికంగా కృంగిపోతాం. ఇంకా ఫిజికల్ ఇల్నెస్ నుంచి బయటపడొచ్చు కానీ మెంటల్ ఇల్నెస్ నుంచి బయటపడలేం. రిలేషన్షిప్ ఇష్యూసే కానీ, పిల్లలతో బాధలే కానీ, భర్తతో బాధలే కానీ, అత్తమామలతో బాధలే కానీ, ఆడపడుచులతో బాధలే కానీ, తల్లిదండ్రులతో బాధలే కానీ, ఎవరితో అయినా సరే, ఫ్రెండ్స్తో కానీ, ఇలా వాటిలోంచి కూడా కొంచెం టైం పడుతుంది. కానీ అది కూడా ఒక లెసన్ అనుకొని మనం నేర్చుకోవాలి. ఇంకా మాస్టర్స్ అయితే మీరు చక్కగా గైడ్ చేయండి పద్మజ గారు, తను వదిలిపెట్టకండి. కొంచెం పుషప్ చేయండి తన్ని. ఆ లో ఫ్రీక్వెన్సీకి, లో వైబ్రేషన్స్కి కనెక్ట్ అవ్వకుండా కొంచెం పైకి. యా షూర్ అండి. ఇక్కడ ఉండదు, పాపం ఫోన్లో మాట్లాడాలి ఇంకా నేను తర్వాత. ఫోన్లో ఉమ్. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఎప్పుడో, ఎందుకంటే మనం ఇచ్చే ఒక్క ఛార్జింగ్, మన ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్టు వాళ్ళకి ఛార్జింగ్ వస్తుందండి. తప్పకుండానండి. ఆ, ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ నిజంగా మీకు కనెక్ట్ అయ్యారంటే, మీ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారంటే, తను కరెక్ట్గా ఆ పత్రిజీ గారు పరిచిన ఆ పూల దారిలోకి ఎంటర్ అయినట్టే ఇంకా అదే అదే గురువు గారు అదే అదే. పంపించినట్టు. యా మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే, డౌట్స్ ఉన్నా సరే మనం ప్లీజ్ ప్రొసీడ్ అండి. మ్మ్. రాజరాజేశ్వరి గారు, రజనీ దాసరాజు, మీరు దీంట్లో ఈ గ్రూప్లోనే ఉన్నారండి? నేను రజనీ. అవునండి. ఆ, చాలా బాగా చెప్తున్నారండి. థ్యాంక్ యూ అండి. మీరు మీరు ఎక్కడి నుంచి మాస్టర్? నేను ఇండియా నుండి అండి. ఓ, ఇండియా నుంచా? ఓ, నైస్ నైస్. ఆ. యా జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు ద గ్రూప్. ఈరోజు గ్రూప్ కలకలాడుతుంది. అవును, నేను ఇంత క్రితము ఒక రోజు వచ్చాను. తల్లి మళ్ళీ నేను మర్చిపోయానండి. మళ్ళీ ఇవాళ సడన్లీ గుర్తుకొచ్చింది. టైం అవునా? అయిపోయింది, హాఫ్ అయిపోయినట్టుంది. 6:30 to 7:30 అని పెట్టారు. ఆ, నేను జాయిన్ అయ్యాను. పర్వాలేదు పర్వాలేదు. ఈరోజు ఎక్కువ బుక్ రీడింగ్ కాకుండా డిస్కషన్ మోడ్ పెట్టుకుందాము. అది కూడా చాలా అనుకోకుండా. బాగా చెప్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. జాయిన్ అవ్వండి తప్పకుండా. మంచిగా ఈ జ్ఞానం అందరికీ ఓ, అవసరం. అవును. యా, నైస్. నేను రజనీనండి, క్యాన్సర్స్ నుండి. చాలా బాగా చెప్తున్నారు. మీ థ్యాంక్ నాలెడ్జ్ చాలా బాగుందన్నమాట. ఇక మీరు అప్పుడు లాస్ట్ టైం ఐ థింక్ 369 ఏదో చెప్పినట్టున్నారు కదండి. సో అవునండి. దానిపైనే వర్క్ చేస్తున్నాను నేను. ఈ వీకెండ్ వర్క్ మీకు పంపిస్తాను. కొంచెం ఏంటంటే కొంచెం అన్ని కలగలిపిన అది మనకి నిజంగా మాస్టర్స్ ఇచ్చే నాలెడ్జ్నే మనం అఫర్మేషన్స్ కింద చెప్పుకుందాము. మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్ చెప్పుకుందాం. ఓకే. సో కొంచెం దాంట్లో ఫిఫ్త్ డైమెన్షన్ సంబంధించిన ఎనర్జీస్ కొంచెం ఆ అఫర్మేషన్స్ కూడా నేను తయారు చేస్తున్నాను.
కాబట్టి వీకెండ్ వరకు డెలివరీ చేస్తాను సండే లోపు. ఓకే. గ్రూప్స్లో పెడతాను మొత్తం ఓకే. అంతా. ఏమి లేదు, ఇంకా మార్నింగ్ లేచాక కరెక్ట్గా 3 టైమ్స్ చెప్పుకొని ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ 9 టైమ్స్ అట్లా. కాకపోతే మన ఫీలింగ్ ఎమోషన్ కూడా మనం యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్ మనం ఏదో అట్లా చదువుతూ పోతూ ఉంటాము, ఆటోమేటిక్గా మన ప్రతి సెల్లోకి వెళ్ళి మన సబ్ కాన్షియస్ మైండ్ పైన వర్క్ చేసి అందరికీ బాగుంటుంది మాస్టర్స్ ఇంకా. ఓకే. చాలా బాగా చెప్తున్నారండి. అసలు ఎన్నో తెలియని విషయాలు, ఎంత డీప్ నాలెడ్జ్ అంటే చాలా థ్యాంక్ఫుల్ అనమాట. ఐ డోంట్ నో, అంటే ఒక గ్రూప్ నుండి ఒక గ్రూప్ ఐ గాట్ డైవర్టెడ్ అండ్ పుట్ ఇన్ దిస్ గ్రూప్. అంతే, మన ఐఎమ్ వైబ్రేషన్స్ చేంజ్ సో అయిన కొద్దీ కొంచెం గ్లాడ్. ఫియర్. Yeah, and thankful and to all the masters who share their wisdom. యా, థ్యాంక్ యూ రజనీ గారు. జాయిన్ అవ్వండి మంచిగా. మీకు ఆ, ఈ గ్రూప్లో అంటే బుక్ రీడింగ్కి దీనికి ఈ గ్రూప్లో జాయిన్ అవుతూ ఉండండి డైలీ. Oh, yeah, thank you. థ్యాంక్ యూ అండి. భారతి గారు, ఆ, భారతి గారు, గాయత్రి గారు అనుకుంటా కొత్తగా నేను చూసేది, ఇంకా ఉన్నట్టున్నారు. సంజిత గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు అర్చన గారు కదా? ఓకే ఓకే. అవునండి, అవునండి, సురేష్ బాబు అని వస్తుంది. యా అచ్చా. వెల్కమ్ అండి. అంటే ఏదైనా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యాక్చువల్ గా. థ్యాంక్స్ అండి, మీరు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనండి, మళ్ళీ రేపు మీట్ అవుదాము. సంజిత గారు, భారతి గారు ఎవరో తెలియదండి నాకు కూడా. అవునా? భారతి గారు, గాయత్రి గారు మాట్లాడారు. నేను మెడిటేషన్ లోకి వెళ్ళానండి, అందుకే మాట్లాడలేకపోయాను. ఓ నో ప్రాబ్లం. మెడిటేషన్ కుదిరింది. ఆ, అవునా? మీరు ఎలా వచ్చారు ఆ ధ్యానంలోకి, మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? ఆ, ఆ, ఒక సెషన్ చెప్తానండి ఒక రోజు. ఆ, నాది యాక్చువల్గా మినిమం టైం పడుతుంది, ఒక 30 మినిట్స్ అన్న పడుతుంది ఈజీగా. నేను ఆ, ఒక రోజు చెప్తానండి, మనం దాని గురించి పెట్టుకుందాం. అప్పుడు మనం అందరం కూడా డిస్కస్ చేసుకుందాం ఆ రోజు. నేను ఒకదాన్నే కాదు, అసలు ఎలా ఉమ్, వచ్చారు, ఏ సిచ్యువేషన్లో వచ్చారు, ఉమ్, ఏది మెయిన్ రీజన్ అయింది, అది అలా చెప్పుకుందాం మనము. నాది కొంచెం డీపే, నాది నిజంగా రావడమే బాగా డీప్గా ఉమ్, వచ్చాను. ఓకే. సో ఆ రోజు ఖచ్చితంగా చెప్తానండి ఒక రోజు. కానీ ఈ రోజు మీరు చాలా నాలెడ్జ్ ఇచ్చారండి, చాలా థ్యాంక్ఫుల్. అంటే గురు పౌర్ణిమ ఎనర్జీస్ అనుకుంటాను. అవునవును, ఉమ్, యాక్చువల్గా నిన్న ఆ, కొంచెం ఎందుకో టైము డిస్టర్బెన్స్ వల్ల కూడా నేను చెప్పలేకపోయానని, ఈ రోజు కొంచెం ఆ గురువులతో కనెక్షన్ ఉమ్, ఏర్పడింది. సో ఉమ్, అందుకని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి మనకి ఎవ్రీడే గురు పౌర్ణమి, ఎందుకంటే గురువులందరూ హండ్రెడ్స్ ఆఫ్ గురువుస్ మన చుట్టూనే ఉంటారు. మనం ఉమ్, ఉమ్, మనల్ని నడిపిస్తారు. 2032 వరకు మనకు కంటిన్యూషన్ ఉంటుంది. అయితే మన ఫ్రీ విల్ ఉంటుంది. ఆ, మన మనం ఇన్వైట్ చేస్తేనే, మనం అడగందే మనకెవరు ఏమి ఇవ్వరు. సో ఉమ్. అట్లాగే మనం ప్రతినిత్యం వాళ్ళు మనతో ఉన్నారని ఫీల్ అవుదాము. మీరు ఇంత